జాతి విద్వేష నేరాలను ఆపేందుకు అమెరికా సర్కారు ఏం చేయబోతున్నది? మైనారిటీల పట్ల పెరుగుతున్న వివక్షలను చూస్తూ ఊరుకుంటారా? అసలు మాకిక్కడ చోటు లేదా? అమెరికాలో జాత్యహంకార ఉన్మాది కాల్పులకు బలైన శ్రీనివాస్ కూచిబొట్ల సతీమణి మాటలివి. సునైనా దమల్ ట్రంప్ సర్కారుపై ఎక్కుపెట్టిన ప్రశ్నలివి. జాత్యహంకార దుర్మార్గాలను ఆపేందుకు ఏం చేయబోతున్నారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కన్సాస్లో మృతుడు శ్రీనివాస్ పనిచేసిన జీపీఎస్ తయారీ సంస్థ గార్మిన్ ఏర్పాటు చేసిన సమావేశంలో సునయన మాట్లాడారు. తన భర్తపై జరిగిన దుర్మార్గం లాంటివి మైనారిటీలకు మరోసారి జరగకుండా రక్షణ కల్పించేందుకు ఏం చేస్తారో చెప్పాలని జాతి విద్వేష నినాదాలతో గద్దెనెక్కిన ట్రంప్ సర్కారును ఆమె గట్టిగానే నిలదీశారు. మా దాంపత్యం చెదిరిపోయిన కలలగూడులా మిగిలిందని బాధపడ్డారు. శ్రీనివాస్ 2005లో ఎన్నో కలలతో అమెరికాకు వచ్చి ఎల్ పాసోలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎంఎస్ చేశాడని, ఓలేతలో ఇద్దరం కలిసి కలలగూడు లాంటి ఇల్లు సొంతం చేసుకున్నామని, గత జనవరిలోనే లివింగ్ రూమ్ శ్రీనివాసుకు పెయింటింగ్ వేశాడని, అతనికి వైమానిక రంగం అంటే చాలా అభిమానమని, అమెరికాకు ఎంతో చేయాలనుకున్నాడని చెప్పుకొచ్చింది సునయన. మరో 2 వారాల్లో 33వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన శ్రీనివాస్ ఉన్మాది కాల్పులకు బలి కావడం దారుణమని ఆమె అన్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అక్కడక్కడ కాల్పులు ఘటనలు జరిగినట్టు పత్రికల్లో చదివినప్పుడు భయం వేసేది. అమెరికాలో ఉండడం సరైన పనేనా అనిపించేది. కానీ మా ఆయన మంచి రోజులు వస్తాయని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. సంతానం గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, మాకు పిల్లలు లేరు, ఇక త్వరలో పిల్లలు కలగాలని కోరుకుంటున్న దశలోనే ఈ దారుణం జరిగిందని, పిల్లలుంటే కనీసం వారిలోనైనా శ్రీనివాస్ ని చూసుకునేదానని చెప్పుకుంటూ కేవలం జ్ఞాపకాలే మిగిలాయని సునయన బాధపడింది. నాకు ఈ ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి, నాలాంటి ఎందరికో సమాధానం చెప్పాలి, సర్కారు చెప్పి తీరాలని సునయన ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.